హాయ్! హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో చాలామంది హోమ్ బేస్డ్ బిజినెస్ ఐడియాస్ చెప్పండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పండి అని ఇట్లా అడుగుతున్నారు కదా! ప్రెజెంట్ అయితే నేను సెర్చ్ చేస్తున్నానండి ఆన్‌లైన్‌లో. జాబ్స్ అయితే అంటే ఆన్‌లైన్‌లో చాలా వరకి ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్‌తోనే ఉన్నాయి. సో, అవన్నీ కూడా మనం చూసుకోవాలి కాబట్టి, జెన్యూన్‌గా ఉండేది చాలా రేర్ అండి. లాస్ట్ వీడియోస్‌లో కూడా చెప్పాను. సో, జాబ్ కన్నా కూడా మనం ఏదైనా కొంచెం తక్కువ పెట్టుబడితో అంటే ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉన్నారు. అంటే చాలామంది కామెంట్స్‌లో కూడా అడుగుతున్నారండి. ఎట్లా అంటే ఇంట్లో బయటకి వెళ్లి జాబ్ చేయడానికి విల్లింగ్ లేరు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ విల్లింగ్ లేరని కొంతమంది. హార్డ్ వర్క్ అయితే చేయగలము. మాకు కొంచెం క్వాలిఫికేషన్ తక్కువుంది. మేమేం చేయాలని కొంతమంది. కొంతమంది సేవింగ్స్ ఐడియాస్ చెప్తున్నారు. గోల్డ్ ప్రైస్ ఏమో పీక్ లెవెల్‌లో ఉంది కదండీ! ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి? వచ్చే ఆదాయము ఇంటి ఖర్చులకే సరిపోతుంది. మేమెట్లా గోల్డ్ సేవింగ్స్ చేయగలము? సో, మీరు చెప్పే ఐడియాసు కొంతవరకే వర్కౌట్ అవుతాయి కానీ అందరికీ వర్కౌట్ కాదు అంటున్నారు. అవును. అది మాత్రం నిజమేనండి. అందరికీ ఒకే ఇన్‌కమ్ ఉండదు. ఒకే లైఫ్ స్టైల్ ఉండదు. ఇంట్లో వాళ్ళు ఒకేలాగా ఎర్నింగ్ చేయరు కదండీ! సో, సొసైటీ అంటేనే 100 రకాలు, 1000 రకాలు, 1,00,000 మంది ఉంటే 1,00,000 రకాల విభిన్న మనస్తత్వాలు, విభిన్న వృత్తులు, విభిన్న ఆదాయాలు అన్నీ కూడా డిఫరెంట్‌గానే ఉంటాయండి. ఏదో ఎవరికో కొందరికి కొంచెం పోలికలుంటాయి. సో, నేను చెప్పేదేమంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఆర్థికంగా వెనకబడే ఉంటారు. సో, మనం డెవలప్ అవ్వాలి అనుకోవాలి. సో, దానికోసం ట్రై చేయాలి అని చెప్పే కదా మన వీడియోస్‌లో మిమ్మల్నంతా సపోర్ట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికే కదండీ వీడియోస్ చేస్తుంటాను. సో, బాధగా పెడుతున్నారు. సో, ఉంటుందండి ఎవ్వరికైనా ఉంటుంది. నాకు కూడా లేకుండా ఏం లేదండి. నేనేదో ఐడియాస్ ఇస్తున్నాను, నాకు లేవా అని కాదు. ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే చెప్పేవాళ్ళు లేక, అవసరానికి ఒక మంచి సలహా ఇచ్చేవాళ్ళు లేక, అట్లా కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం చేయాలో తెలియక, సో, ఆలోచిస్తూ ఒక డెవిల్ మైండ్ లాగా ఉంటారు కొంతమంది ఇళ్లల్లో ఆడవాళ్ళు. పిచ్చి పట్టినట్లుగా ఇంట్లో పనులు, చాకిరీ ఎప్పుడు ఇదేనా? అంటే క్షణం తీరిక ఉండదు ఆడవాళ్ళకి. అలా అని పైసా ఆదాయం కూడా ఉండదు. కాబట్టి ఇంట్లో పనులు ఎంత చేసినా ఇంట్లో వాళ్ళ అప్రిసియేషన్ అయితే దొరుకుతుంది కానీ, ఇల్లు చక్కగా పెట్టుకున్నావు, పనులన్నీ చక్కగా చేస్తున్నావు, టైంకి అన్ని అందిస్తున్నావు అనే కాంప్లిమెంట్ తప్పితే, ఇదిగో అమ్మా నువ్వు చేసిన పనికి అని ఎవరైనా సాలరీ ఇచ్చిన వాళ్ళున్నారా అండి? ఎవ్వరు ఇవ్వరు. సో, ఇంట్లో ఏమంటారు జనరల్‌గా మగవాళ్ళు, కష్టపడేదంతా మీకోసమే కదా! అని ఒక మాటతో కొట్టి పారేస్తారు. అదే విధంగా అంతే కష్టం మనం కూడా ఫ్యామిలీ కోసమే కదా చేస్తున్నాము. కాబట్టి నేనేం చెప్తానంటే, ఇంట్లో ఆడవాళ్ళకి హౌస్ వైఫ్‌గా, హోమ్ మేకర్‌గా ఉన్న వాళ్ళలో చదువు ఉన్న వాళ్ళున్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను కూడా ఉదాహరణగా తీసుకోండి. నేను కూడా ప్రెజెంట్ హోమ్ మేకర్‌గానే ఉన్నాను. ఎందుకు అంటే, ఇంట్లో పెద్దవాళ్ళు డిపెండర్స్ ఉన్నారు. చిన్న పిల్లలు డిపెండర్స్ ఉన్నారు. వాళ్ళ చదువులు, బాధ్యతలు, కెరీర్ వాళ్ళ కోసం దృష్టి పెట్టాల్సినటువంటి టైం ఇప్పుడు. కాబట్టి బయటికెళ్ళి టైమ్ స్పెండ్ చేసి ఎర్నింగ్స్ చెయ్యాలి అంటే, మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత టయర్డ్ అయిపోతాము. మళ్ళీ ఇంటికి మనం పెట్టాల్సిన టైంని అంటే ఇంటికి కేటాయించి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌కి కరెక్ట్‌గా మనం అన్నీ కూడా అందించగలమో లేదో అంటే మనకి ఇంట్లో ఎవరైనా ఒకరు హెల్ప్ చేసేవాళ్ళుంటే ఖచ్చితంగా నేను కూడా ఈరోజు జాబ్‌కి వెళ్ళాలి. ఎర్నింగ్స్ చేసుకోవాలని ఆశ ఉంటుందండి. ఇట్లా చాలామంది చదువుకొని చాలా డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వాళ్ళు కూడా ఖాళీగా ఉన్నారు. సో, నేనేమంటే ఇంట్లో ఉంటూ ఎంతో కొంత ఎర్నింగ్స్ చేసుకోవండి. సేవింగ్స్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఆదాయం లేనప్పుడు మన దగ్గర ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదాయం లేనప్పుడు మళ్ళీ మనం కొత్తగా సేవింగ్స్ చెయ్యాలి. అది గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. బట్ ఫస్టు అమౌంట్ మనకి డబ్బు మన చేతికుంటే ఏదైనా చేయగలం. కాబట్టి సేవింగ్ చేయాలనుకున్నప్పుడు ఆదాయం లేదు అన్నప్పుడు మనకున్న ఒకే ఒక సోర్స్ ఖర్చు తగ్గించడం అనే పాయింట్ మీద చెప్పాను. సో, మాక్సిమం మనం ఫుడ్ తినకుండా సేవింగ్స్ చేయండి. ఇంట్లో వాళ్ళకి ఏం పెట్టకండి. అట్లా ఎప్పుడైనా నేను వీడియోస్‌లో పెట్టానండి. ఉన్న దాంట్లో సర్దుకొని చేసే రోజులు ఒకప్పుడు పెద్దవాళ్ళండి గంజి తాగి కూడా కొన్ని రోజులు గడిపేవాళ్ళు. అంటే జనరల్‌గా చెప్తున్నాను బిలో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెంగా ఎదగాలి అని ఒక కసితో కొన్ని రోజులు, కొన్ని సార్లు పస్తులు కూడా ఉండి పిల్లల్ని చదివించిన వాళ్ళుంటారు. సో, ఇదంతా కూడా లైఫ్‌లో లీడ్ చేసేటప్పుడు ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సిట్యుయేషన్‌లో మనం ఏదో ఒక సందర్భంలో పస్తులు కూడా ఉండాల్సొస్తుంది. అలా అని పస్తులు ఉండి డబ్బులు కూడబెట్టండి, బంగారం కూడబెట్టండి, ఒంటి నిండా బంగారం వేసుకోండి అని నేను చెప్పట్లేదు. ఏ వీడియోలోనూ అలా చెప్పలేదు. సో, మీకలా అర్థమై ఉంటే ఐయామ్ వెరీ సారీ అండి.
సో నేనేం బాధపడట్లేదు. సో మీ కష్టం మీకుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఇట్లా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని ఇంట్లో నుంచి ఎంతో కొంత ఎర్నింగ్ చేసుకోండి. వీలు కుదిరితే మీకు చుట్టూ ఉన్న సోర్సెస్‌లో ఏదైనా జాబ్ లాంటిదో, పార్ట్ టైమో, ఫుల్ టైమో మీ వెసులుబాటు, మీరు ఎంత పని చేసుకోగలరు, మీ ఓపిక, మీ శక్తి, మీ సహనం ఇవన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయి. దీంతో పాటు ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ కంపల్సరీగా ఉండాలి. వాళ్ళు లేకుండా వాళ్ళతో గొడవ పడి వాళ్ళు వద్దంటే మనం చేయలేం కదండీ! కాబట్టి ఇక్కడ నేనొక బిజినెస్ ఐడియాతో చెప్తానండి. యూట్యూబ్‌లో బోలెడు ఐడియాసు అంటే నేను ఇప్పుడు ఈరోజు చెప్పబోయే టాపిక్ మీద బోలెడు వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఏమంటే హోమ్ బేస్డ్ బిజినెస్ ఐడియా నేను హార్డ్ వర్క్ చేయగలను, నాకు పేషన్ ఉంది, నేను బిజినెస్ చేయగలను, ఇంటి దగ్గర నుంచే చేసుకోవాలి అనే వాళ్ళకి ఇది ఈరోజు ఐడియా అండి. సో ఇదేమంటే కొంచెం చిన్న పెట్టుబడే అండి. 3,000 నుంచి ఒక 8, 10,000 పెట్టుకున్నా చాలు. సో మనం ఒకటి ఇంట్లో పనులన్నీ చక్కగా టైంకి చేసేసుకొని బయటకెళ్ళి జాబ్ చేయడం, 8 గంటల పాటు జాబ్ చేసి ఎర్నింగ్స్ చేయడం ఒకటి. సో ఆ ఎర్నింగ్స్‌తో మనం సేవింగ్స్ ఎలాగో చేసుకోవచ్చు. అలా బయటకెళ్ళి చేయలేని వాళ్ళకి ఇది కూడా టైమే అండి. బిజినెస్ అనేది కూడా ఎక్కువ టైం, ఇంకా జాబ్ కన్నా కూడా ఎక్కువ టైం పెట్టాలి. కాకపోతే ఈ టైంలోనే చెయ్యి, ఈ టైంలోనే చెయ్యి అని ఒక కండిషన్స్ ఏముండవు. మనం చేసుకునే బిజినెస్సు మనమే టైం అనేది కేటాయించుకోవచ్చు. కాబట్టి అంటే మనకు ఉన్న దొరికిన టైంలో వాటి మీద దృష్టి పెడుతూ చేసుకుంటాం కాబట్టి, మనకొకరు ఫోర్స్ చేయడం, మన మీద ఒకరు అజమాయిషీ చేయడం లాంటిది ఉండదు. బట్ మన బిజినెస్ మనం డెవలప్ చేసుకోవాలంటే మనం కష్టపడుకోవాలి. మనకు మనమే రాజు, మనకు మనమే బంటు. అంటే మనమే యజమాని, అంటే వర్కర్స్ లాగా చేసుకుంటేనే మనం బిజినెస్ డెవలప్ చేసుకోగలం. సో ఇక్కడేమంటే సీజనల్ బిజినెస్‌గా ఇప్పుడు ఉదాహరణకి మనకి కూరగాయలు అంటే పండ్లు ఏదైనా అండి. పండ్లంటే అన్ని రకాల పండ్లు ఉదాహరణకి జామ పళ్ళు, మామిడి పళ్ళు, యాపిలు, సపోటా, అదేవిధంగా కూరగాయలు క్యారెట్టు, బీట్రూట్ ఇవన్నీ కూడా మనకు ఫ్రెష్ వెజిటబుల్స్ దొరుకుతాయి కదా! కొన్నిసార్లు కొన్ని సీజనల్‌గానే దొరుకుతాయి. కొన్ని సీజనల్ లేనప్పుడు దొరకవు. సో అలాంటివి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు బయట సమ్మర్ సీజన్ కదా! ఈ సీజన్‌లో అన్నీ కూడా పచ్చళ్ళు, ఊరగాయలు, ఈ వడియాలు ఇవి పెట్టుకుంటూ ఉంటారు. సో ఈ బిజినెస్ అంటే ఇక హెవీ కాంపిటీషన్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫుడ్డు వాటి మీద దృష్టి పెడుతున్నారు. నేను చాలా వీడియోస్‌లో చెప్పున్నాను. అంటే పొడులు కాంపిటీషన్ ఉన్నా కూడా మనం బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలిగి, బెస్ట్ టేస్ట్ ఇవ్వగలిగితే గెట్ ఆన్ అవ్వచ్చు బిజినెస్‌లో. బట్ టైం పడుతుంది. ఏ బిజినెస్ అయినా కొంత టైం పడుతుంది. పేషెన్స్‌తోనే మనం స్టార్ట్ చేయాలి. లేదు మాకంత పేషెన్సీ లేదనుకుంటే మీరు జాబ్‌కెళ్ళిపోండి. సో మీకున్న పనిని అంతా కూడా మీరు షెడ్యూల్ చేసుకొని మార్నింగ్ ఈ పని చేసుకోవాలి, జాబ్‌కెళ్ళాలి, ఈవినింగ్ వచ్చి ఈ పని చేసుకోవాలి. దాన్ని కూడా నేను వీడియోస్ పెడతానండి. చాలా పాత వీడియోస్‌లో పెట్టున్నాను. జాబ్ చేసేవాళ్ళు ఎట్లా టైం మేనేజ్ చేసుకోవాలనేది మళ్ళీ కూడా నేను పెడతాను. సో, ఇట్లా ఉన్నప్పుడు మీకు బిజినెస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉండి, మీకు మీరే అంటే మీ మీద ఎవరు అజమాయిషీ ఉండకూడదు. ఇండివిడ్యువల్‌గా మీరు చేసుకోవాలనుకునే వాళ్ళు, ప్లస్ ఇంట్లో ఉంటూ కొంచెం ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ కష్టపడి కొంచెం మార్కెటింగ్ అవి చేసుకుంటే, ఆ తర్వాత మీరు ఇంట్లో నుంచే చేసుకోగలిగినటువంటి బెస్ట్ బిజినెస్ ఐడియా అండి. ఇది ఏమంటే కూరగాయలైనా, పండ్లు, ఆకుకూరలు ఇవన్నీ కూడా ఎండబెట్టి అమ్మేటటువంటిది ఇదండి. మనకి బయట మార్కెట్‌లో సోలార్ డ్రైయర్స్ అని ఉన్నాయి. ఎండబెట్టడం అంటే మనకు డైరెక్ట్‌గా అంటే రైతుల దగ్గర నుంచి తక్కువకి అంటే ఇప్పుడు మనకి మార్కెట్‌లో అయితే ఒక ప్రైస్ ఉంటుంది. రైతుల దగ్గర తక్కువ ప్రైస్ ఉంటుంది. బల్క్‌గా మనకి కొన్ని ఎకరాల్లో టమాటాలు కానివ్వండి, మామిడి పండ్లు కానివ్వండి, సపోటాలు, కూరగాయలు ఎనీ అండి. మీరున్న సరౌండింగ్‌లో మీకు చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు కావచ్చు, లేదా ఒక మార్కెట్‌లో మనకు దగ్గర ఎక్కడ దొరుకుతుంది తక్కువగా అని చూసుకోండి. దాన్ని బట్టి మనకు ఇవన్నీ కూడా డ్రైగా చేసి అంటే ఐటెమ్స్ అన్నీ కూడా ఎక్కువ విదేశాలకి ఎక్కడైతే పంటలు తక్కువగా ఉంటాయో, మన దేశంలో ఎక్కువగా ఏ పంటలు పండుతాయో అవి చూసుకొని, వాటిని మనం తక్కువ ధరకి కొని, వాటిని క్లీన్ చేసి డ్రై సిస్టమ్. ఇప్పుడు సోలార్ డ్రైయింగ్ అనే సిస్టమ్ ఒకటుందండి. సో, అవన్నీ ఎండబెడతారు. మీకు అది తీసుకొని చెయ్యాలి అనేది ఒక పద్ధతండి. అంటే ఓన్లీ వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకొని, ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకొని, ఎండబెట్టి ప్యాకింగ్ చేసి మార్కెట్‌కి చేయడం ఒకటైతే, అలా కాకుండా మీరు అవసరం లేదు మాకు డ్రై అంటే వాటికి కొంచెం ఇన్వెస్ట్ చేయాలి అంటే అదంతా సోలార్ సిస్టమ్ అంటే ఒక నెట్ లాంటిదండి. వేసి దాని కింద మనకి లేయర్స్ లాగా ఒక స్టాండ్స్‌కి ఫిక్స్ చేసి ఈ వెజిటబుల్స్, ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఎండబెడతారు. సో, అట్లా ఎండబెట్టి ఇవ్వడానికి కూడా ఒక 2, 3 డేస్‌లో ఎండబెట్టి ఇచ్చేస్తారు. పర్ కేజీ మీద మనకి ఒక రూ. 10 నుంచి రూ. 15 చార్జ్ చేస్తారు. అంటే ఎండబెట్టి ఇవ్వడానికి. ఒక 2, 3 డేస్‌లోనే మొత్తం ఎండిపోతాయి. వాటిని మనం ప్యాకింగ్ చేసి పొడుల రూపంలో ప్రొవైడ్ చేయొచ్చు. లేదా అట్లే రాగా మనం ప్యాకింగ్ చేసి
నియర్ బై ఉన్న షాప్స్‌కి సూపర్ మార్కెట్స్‌కి మనం వేయొచ్చు. బట్ దీంట్లో ఏమంటే మనం ఒక 10 కేజీలు టమాటా అనుకోండి. దాంట్లో 50% అన్నట్టుగా వస్తుంది ఎండిన తర్వాత మనకి. అదే విధంగా పచ్చిమిర్చి లేదా అంటే నెక్స్టు కూరగాయలండి కీర, బీట్రూటు, క్యారెట్టు, ఆకుకూరలు, పాలాకు, చిర్రాకు, తోటాకు ఎనీ లీఫీ వెజిటబుల్స్ అండి. ప్రతి ఒక్కటి కూడా మనం అన్నీ ఎండబెట్టి వాటిని పొడులు చేయడం ఒక పద్ధతయితే, అట్లే రాగా అమ్మడం. సో, ఇవంతా ఏమంటే ఇప్పుడు మనకి ఎక్కడ కూడా బయట కూరగాయలైనా సరే అన్నీ కూడా మందులు వేసి పండించడం ఒకటి అట్లా ఉంటోంది. ప్లస్ ఏదైతే ఫ్రెష్‌గా మనం కొనుక్కుంటున్నామో అది ఎంతవరకు ఆర్గానిక్‌గా పండించారనేది ఒక డౌటు. సో, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ కూల్ డ్రింక్స్ ఉదాహరణకి ఇప్పుడు మనకు ఇప్పుడు ఎట్లా సమ్మర్ కదండీ! బయట ఏదేదో కూల్ డ్రింక్స్ చల్లదనం కోసం తాగేస్తూ ఉంటాం. అవన్నీ కూడా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ కలిపినవి కదా! సో, ఇప్పుడు మనం ఫ్రెష్ ఫ్రూట్ నుంచి తీసి ఎండబెట్టి వాటిని యూజ్ చేసుకోవడం. అంటే దాంట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా ఆర్గానిక్‌గా మనం ప్రొవైడ్ చేయడం. ఇవి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్‌కి సంబంధించిన ఫ్రూట్సే తీసుకోవచ్చు. లేదా అన్నీ కూడా మీరు చేయగలిగితే కూరగాయలన్నీ కూడా తీసుకొని బయట దేశాలకి యూట్యూబ్ ఛానల్ నుంచి అండి ఆడవాళ్ళు ఇంటి దగ్గరే ఒక ఇద్దరు, ముగ్గురు పోగయ్యి ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేసుకోవడం. లేదా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి చేసుకోవడం. ఇట్లా కొంచెం ఇన్వెస్ట్ చేసుకొని తలా ఒక 5, 5,000 వేసుకొని ఇట్లా ఒక పద్ధతి నేను యూట్యూబ్‌లో చాలా వీడియోస్‌లో చూసున్నాను. ఇదేదో బావుంది మన వాళ్ళకి కూడా చెప్తామని చెప్పి ఈరోజు ఈ ఐడియా చెప్తున్నానండి. సో, ఈ సీజనల్‌గా మనం ఎట్లా చేసుకోవచ్చంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇది ఎండబెట్టుకోవడానికి కరెక్ట్ టైం. సో, ఇప్పుడు మనం వెజిటబుల్స్ కానివ్వండి, ఈ సూప్స్ ప్యాకెట్స్ అంటే ఇప్పుడు టొమాటో సూపు, అదేవిధంగా ఆనియన్ సూపు, తర్వాత వెజిటబుల్ సూప్స్, మల్టీ వెజిటబుల్ సూప్స్ ఇట్లా వాటిని ఒక పౌడర్స్‌గా చేసి ప్యాకింగ్ చేసి మార్కెట్ చేసుకోవడం. అంటే మార్కెటింగ్ ఎవరు చేస్తారంటే మనమే చేసుకోవాలండి. ఫస్ట్ మనం ఏదైతే ప్రోడక్ట్ తయారు చేసామో వాటిని దగ్గరలో ఉన్న చిన్న చిన్న షాప్స్‌కి లేదా వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్రెండ్స్‌కి సో, నేను ఇట్లా సూప్ ప్యాకెట్స్ ఉన్నాయి. వెజిటబుల్ సూప్స్, ఫ్రూట్స్, జ్యూసెస్ ఇవొచ్చి మనకి రెడీమేడ్‌గా రెడీ టు సర్వ్ అన్నట్టుగా ఈ పౌడర్‌లు కొట్టి పెట్టుకోవడం. అంటే ఇప్పుడు దానిమ్మకాయ ఉందనుకోండి. ఈ కొన్ని సీజన్‌లో మనకు దానిమ్మ దొరక్కపోవచ్చు. ఇప్పుడు మ్యాంగో అనేది సమ్మర్‌లోనే. సో, ఇట్లా వీటిని మనం ఎండబెట్టి పొడిగొట్టుకుంటే అంటే సంవత్సరం పొడవునా ఎప్పుడు కావాలన్నా ఆ జ్యూస్ తాగాలంటే తాగొచ్చు. అదేవిధంగా గ్రేప్స్. సో, ఏది అండి ఈ ఫ్రూట్ ఉంది, ఈ వెజిటబుల్ ఉంది అని లేదు. ఏదైనా కూడా మనం ఈ విధంగా ఈ సోలార్ డ్రైయింగ్ సిస్టమ్‌లో ఎండబెట్టుకొని వాటిని మనం రిజర్వ్ పెట్టుకొని బయట మార్కెటింగ్ ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు బయట కంట్రీస్‌లో ఇప్పుడు మన ఇండియన్సే బయట ఉంటారు. కొన్ని కంట్రీస్‌లో కొన్ని రకాల కూరగాయలు పండవు. అంటే అక్కడ వాతావరణం బట్టి. అట్లాంటివి మనకి ఇప్పుడు ఫేస్‌బుక్‌లో అండి నేను చూసింది ఫేస్‌బుక్‌లో అయినా, ఈ యూట్యూబ్‌లో నుంచి, తర్వాత ఇన్‌స్టా పేజెస్ నుంచి వాళ్ళ ప్రొడక్ట్స్‌ని ఈ విధంగా అమ్ముకుంటున్నారు. సో, మౌత్ పబ్లిసిటీ కూడా మనం చేసుకోవాలి కొంతవరకి. సో, మీకంటూ ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకొని, టెక్నికల్‌గా మీకు ఎవరైనా నాలెడ్జ్ లేదు, ఎవరి హెల్ప్ అనేది తీసుకొని ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసి, అందులో ఈ ప్రొడక్ట్స్ అన్నీ పెట్టుకోవడం. సో, దాంట్లో మనకి ఈ ఆకులకు సంబంధించిన హెర్బల్ ప్రొడక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా రిలేటెడే అండి. మీరు ఎంత చేసుకోగలిగితే అంత బిజినెస్. ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం ఒక 6 నెలలు, సంవత్సరం పాటు మీరు ఇవన్నీ కూడా లోటుపాట్లన్నీ తెలుసుకొని ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. తక్కువ పెట్టుబడి. సో, ఈ సీజన్‌గా చేసిన తర్వాత సంవత్సరం పొడవునా ఇంక బిజినెస్ ఉంటుంది. మనకు వర్క్ ఎక్కువగా ఈ సీజన్‌లో ఉంటుంది. సమ్మర్ సీజన్‌లో. తర్వాత ప్యాకింగ్ అంతా చేసుకొని చిన్న చిన్న బాక్సెస్‌లో 250 గ్రామ్స్, 500 గ్రామ్స్, కేజీ ప్యాకెట్స్ ఇట్లా చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకోవడం. లేదా అంటే మీరు లోకల్‌గా మీ మౌత్ పబ్లిసిటీతో మీ ఫ్రెండ్స్, మీ నైబర్స్, రిలేటివ్స్‌కి మీ ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, ఇవన్నీ కూడా ఏ సీజన్‌లో అయినా దొరుకుతాయి. ప్లస్ దానికి తోడు మనకి బయట ఇప్పుడు ఎక్కువగా ప్రొడక్షన్ చేసేసుంటారు. వ్యవసాయంలో కొన్నిసార్లు టమాటాలే తీసుకుందామండి. కొన్నిసార్లు కిలో 200, 300 వరకు కూడా పోయింది. అదే విధంగా ఆనియన్స్ కూడా 200, 300 కిలో వరకు పోయింది మనం చూసాము. అలా ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు ఇవి కొని పెట్టుకుంటే అట్లా ఎక్కువగా వెజిటబుల్స్ కాస్ట్ పోయేటప్పుడు ఇది ఆల్టర్‌నేట్‌గా ఈ డ్రైవి యూజ్ చేసుకుంటారు. అంటే ఒకసారి ఆలోచించండి. అట్లా మనకి తక్కువగా దొరికి ఎక్కువ ప్రొడక్షన్ ఉన్నప్పుడు కొన్నిసార్లు రైతులు కొన్ని వేల కేజీలు, టన్నుల కేజీలు టమాటాలు, ఈ కూరగాయలు, వంకాయలు ఇవన్నీ కూడా రేటు లేక మార్కెట్‌లో అట్లా అని లారీలతో సహా కిందకి దొల్లిచ్చేసి అంటే వాళ్ళకి రాను పోను ఖర్చులు కూడా లేకుండా సేల్స్ చేయడానికి కిలో మీద రూ. 1 కూడా దొరకని పరిస్థితిలో మనం న్యూస్‌లో కూడా వింటుంటాం. సో, ఇలాంటప్పుడు ఇట్లా ఒక డ్రైయింగ్ సిస్టమ్ ద్వారా తీసుకొని రైతే గూడా కావచ్చండి. మనమే కూడా కావచ్చు. అట్లా దొరికినప్పుడు
ఇట్లా డ్రైయింగ్ సిస్టమ్‌లో మనం పెట్టుకున్నామంటే ఇట్లా ప్యాకింగ్ రూపంలో అమ్ముకోవచ్చు. అంటే అప్పుడు రేట్ లేదు. తర్వాత పంట లేనప్పుడు ఖచ్చితంగా రేట్ ఉంటుంది కదండీ! ఆ టైంలో ఈ డ్రైయింగ్ అది వాడుకుంటారు. సో, ఇట్లనమాట. అంటే ఎక్కువగా రేట్ ఉన్నప్పుడు మనం కొనలేను అన్నప్పుడు మనకి ఆల్టర్‌నేట్‌గా మనకి ఇంకొక సోర్స్ అనమాట. సో, దీన్ని ఒక బిజినెస్‌గా యూట్యూబ్‌లో బోలెడు వీడియోస్ ఉన్నాయండి. నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. సో, ఇలాంటి బిజినెస్ ఉందంటే లేడీస్ ఈజీగా చేసుకోవచ్చు కదా! అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, ఇదే అండి మీకు ఒక వెబ్‌సైట్ మీరు బిజినెస్ ఎట్లా సేల్ చేసుకోవాలి? ఎవరు కొంటారు? ఏంటి అనేది డౌట్స్ ఉంటాయి కదా! సో, వెబ్‌సైట్‌లో మీరు మీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇవి ఎట్లా మేక్ చేస్తారు? ఎట్లా డ్రై చేస్తారు? వాటిని ఎట్లా ప్రిజర్వ్ చేయాలి? కెమికల్స్ లేకోకుండా ఆర్గానిక్‌గా ఎట్లా వాటిని మెయింటైన్ చేయాలనేది వాళ్ళు కోర్స్‌లాగా ఉంది. ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. ఒక 2, 3 డేస్. కాంటాక్ట్ నంబర్‌తో సహా ఉన్నాయండి వీడియోస్. ఒకసారి చూడండి. అందరికీ అన్నీ తెలియకపోవచ్చు కాబట్టి మన వీడియో ద్వారా మన సబ్‌స్క్రైబర్స్, మన ఛానల్ చూసే వాళ్ళకైనా ఇన్ఫర్మేషన్ తెలియాలి అని చెప్పి నేను చేస్తున్నాను. మీకు ఆల్రెడీ తెలిసుండొచ్చు. కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. సో, తెలియని వాళ్ళ వరకు రీచ్ అవ్వాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో చేస్తూ ఉండండి. ఇదేమంటే మీరు లోకల్‌గా అయినా చేసుకోవచ్చు. బిజినెస్ డెవలప్ అయ్యే కొద్దీ మీకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఈ ఫోను నుంచేనండి. ఫేస్‌బుక్ అని, యూట్యూబ్ అని, ఇన్‌స్టా అని ప్రతి ఒక్క ఈ సోషల్ మీడియాని బాగా వాడుకొని బిజినెస్ డెవలప్ చేసుకుంటున్నారు. శారీస్ బిజినెసు, 1 గ్రామ్ జ్యువెల్లరీ, ఈ హెర్బల్ ప్రొడక్ట్, బ్యూటీ కాస్మెటిక్ ఐటెమ్స్ ఇవన్నీ కూడా బయట దేశాలకు గూడా అండి. ఈవెన్ ఇంట్లో కూర్చొని టైలరింగ్ చేసుకుంటా మంచిగా మెళకువలొచ్చిన వాళ్ళు మంచిగా డిజైన్స్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. అది చూసి ఆర్డర్స్ చేస్తున్నారు బయట దేశాల నుంచి. అంటే మన వాళ్ళే యూకేలో, అమెరికాలో, ఆఫ్రికాలో ఎక్కడెక్కడో ఉంటారు కదండీ! వాళ్ళందరూ కూడా వాళ్ళకి కూడా మన ట్రెడిషన్ ఫాలో అవుతూ ఉంటారు బయట కంట్రీస్‌లో ఉన్న. సో, మాకు ఇది లెహంగా కుట్టివ్వండి, ఈ బ్లౌజ్ కుట్టివ్వండి, ఈ ప్యాచ్ వర్క్ ఇట్లా చేయండి, ఈ మగ్గం వర్క్ ఇట్లా చేయండి అని సో అని ఆన్‌లైన్‌లోనే బుకింగ్స్ అండి. ఆన్‌లైన్‌లోనే జాబ్ చేస్తున్నారు. అంటే బిజినెస్ చేసి సంపాదిస్తున్నారు. సో, ఇట్లా రకరకాలుగా ఉంది కాబట్టి ఇది ఒక బిజినెస్ ఐడియా అండి. మీకు నచ్చితే తప్పకుండా ఫాలో చేయండి. ఫస్ట్ దీని మీద కొంచెం ఒక 2, 3 మంత్స్ మీరు వర్క్ చేయండి. ఫస్ట్ ఎక్కడెక్కడ మీకు తక్కువగా దొరుకుతాయి. అంటే ఇది ఎవరి ఏరియాని బట్టండి. మీకు సరౌండింగ్స్‌లో ఏం పంటలున్నాయి. అన్ని రకాల కూరగాయలు ఎండబెట్టి పొడులు కొట్టడం, సూప్ ప్యాకెట్స్ లాగా వాటిలో కొన్ని స్పైసెస్ కలిపి సూప్ ప్యాకెట్స్ లాగా తయారు చేయడం. కొన్ని వచ్చి ఎండబెట్టి, హనీలో నానబెట్టి, ఈ సపోటా, తర్వాత ఈ ఆమ్లా అంటే ఉసిరికాయలు ఇవన్నీ కూడా ఎండబెట్టి, మళ్ళీ వాటిని హనీలో నానబెట్టి, మళ్ళీ వన్స్ డ్రై చేసి అట్లాంటి స్నాక్స్ ఐటెమ్స్ లాగా అవి కూడా హెల్త్‌కి న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఏమాత్రం కోల్పోకుండా ప్రాసెస్ చేసి సేల్స్ చేస్తున్నారు. సో, అవన్నీ కూడా ఒకసారి చూడండి. ఇది మీకు ఇంట్రెస్ట్ అయితే దీని మీద మనకి యూట్యూబ్‌లో బోలెడు వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి మీకొక ఐడియా వస్తుంది. సో, ఇట్లా ఫాలో చేయండి. సో, మీకు డైరెక్ట్‌గా మనం ఇలాంటి ఒక బిజినెస్ చేయాలి అంటే, డైరెక్ట్‌గా మనం రైతు దగ్గర నుంచి కొనుక్కోవాలి. అది ఫ్రూట్స్ అయినా, వెజిటబుల్స్ అయినా మీరు ఏది చూస్ చేసుకుంటారో, దాన్ని బట్టి మనకి దగ్గరలో ఉన్న మార్కెట్‌లో మీకెక్కడ తక్కువగా దొరుకుతుందో అప్పుడు తీసుకొనొచ్చి వాటిని ఎండబెట్టి పెట్టుకుంటే, సంవత్సరం మొత్తం జరుగుతుందండి ఈ బిజినెసు. సో, మనకు పని మాత్రం ఎక్కువగా సమ్మర్ సీజన్‌లో చేసుకోవాలి. మిగిలిన సంవత్సరం అంతా మనం మన దగ్గరున్న వస్తువుని అమ్ముకుంటూ ఉండడమే. సో, ఇదేనండి. సో, ఈ కాన్సెప్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో, మీరైతే ఒక యూట్యూబ్ ఛానెల్ గూడా పెట్టుకొని వన్స్ మీరు ఇందులో బిజినెస్ మీకు స్టార్ట్ అయ్యి కొంచెం అనుభవం వచ్చింది అంటే, ఒక ఛానెల్ పెట్టుకోండి. మీ ప్రొడక్ట్స్ అమ్ముకోండి. ఇట్లా హెయిర్ ఆయిల్ అండి. ఇంట్లోనే హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేసి అమ్మేవాళ్ళున్నారు. ఇంట్లోనే నెయ్యి తయారు చేసి అమ్మేవాళ్ళున్నారు. ఇంట్లోనే మగ్గం వర్క్ చేసేవాళ్ళున్నారు. ఇంట్లోనే టైలరింగ్ చేసేవాళ్ళున్నారు. మొత్తం ఆన్‌లైన్‌లో యూట్యూబ్‌లో వాళ్ళడిగిన కలరు, వాళ్ళడిగిన వర్క్ అంతా కూడా వీళ్ళే క్లాత్ తీసి, వర్క్ చేసి ఇంత సో అండ్ సో అని చెప్పి, ఇంత చార్జ్ అవుతుంది అని చెప్పి తీసుకుంటున్నారు. హ్యాపీగా ఆర్డర్ చేస్తున్నారండి. వితౌట్ ఫియరు హ్యాపీగా ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. సో, మనమెందుకు ఇలాంటివి చేయకూడదు అని చెప్పి, నేను ఈ ఐడియా అయితే బావుంది కదా! మన వాళ్ళు అడుగుతున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్. అది కూడా యూనిక్‌గా ఉంది కదండీ కాన్సెప్ట్. సో, అందరూ పచ్చళ్ళు, పొడులు, అప్పడాలు, వడియాలు ఇవి అందరూ చేస్తూ ఉంటారు. సో, మనం కొంచెం యూనిక్‌గా, కొంచెం ట్రెండీగా ఉన్న బిజినెస్‌తో స్టార్ట్ చేశామనుకోండి, రిజల్ట్ చాలా బావుంటుంది. కొంచెం మార్కెటింగ్ మనకెట్లా ఇది ఇప్పుడే మార్కెట్‌లో కొత్తగా వస్తున్నటువంటి ఒక బిజినెస్ అనుకోండి, కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనం కూడా మంచిగా ఎర్నింగ్స్ చేసుకోవచ్చనమాట. సో, ఈ ఐడియా నచ్చిన వాళ్ళు ఫాలో చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పాను కదండీ! చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీకు ఐడియా కోసం చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.
తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో పెట్టండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థాంక్ యూ అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.